రెడ్డి అండి, రొంపిచెర్ల మండలం, రొంపిచెర్ల, పల్నాడు జిల్లా. నేను 2.5 ఎకరాల్లో అడ్వాంటా పిఎస్సి 741 రకం నాటడం జరిగింది. చూస్తే కండి చివరి వరకు గింజలు పోసుకున్నాయి. వెలిస్తే పొడవు గింజలతోటి ఉన్నది. బెండు కూడా చాలా సన్నంగా ఉన్నది. ప్లస్ మోయనంగా హైట్ పెరుగుతుంది. బలంగా ఉంటుంది కండ. వర్షానికి కానీ గాళ్ళు కానీ తొందరగా పడిపోదు. చివరి వరకు 120 రోజుల వరకు పచ్చగా ఉంటుంది. ప్లస్ ఇది 45 నుంచి 50 క్వింటాల దిగుబడి రావడానికి సంవత్సరం అవకాశం ఉంది. రైతులు కనుక విత్తనం వేసుకుంటే ఈ 2 ప్యాకెట్లు నాటుకుంటే మనకు సరిపోతుంది. రైతుకు మంచి లాభం రావడానికి అవకాశం ఉందండి. ఇది ప్రతి రైతు కూడా వేయదగిన విత్తనం. దాని మీద కూడా మనకి రేఖలు ఎక్కువ 20-22 రేఖలు ఉండటం వలన ఏదన్నా వర్షం పడ్డప్పుడు కూడా వర్షం నీరు లోనకి ఇంకకుండా చేస్తుంది. బెండు సన్నంగా ఉంటుంది. ప్లస్ ఆకర్షణీయమైన నారింజ రంగులో ఉండటం వలన మంచి దిగుబడి రావటమే కాకుండా మార్కెట్లో చూడగానే దీన్ని కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు ఇష్టపడుతున్నారు. తద్వారా దీన్ని వేసుకోవడం వల్ల రైతులు మంచి లాభాన్ని పొందవచ్చు. వర్షానికి ఇటు కూడా పడిపోదు. ఇది మంచి రకంగా మనం రైతులో మంచి అనుభవం ఉంది, వేసుకోవచ్చు. పిఎస్సి 741 ఉపయోగించండి. రాజయోగానికి ప్రాణం పోసుకోండి. ఎందుకంటే ఇది ఇస్తుంది మొక్కజొన్న గింజలు అధిక శాతం ఉండటం, తెగులు నుండి రక్షణ, మొక్కజొన్న కంకి చివరి వరకు గింజలు నిండి ఉండటం, మొక్కజొన్న గింజలు అధిక బరువుతో ఉండటం. కాబట్టి అడ్వాంటా పిఎస్సి 741 తీసుకురండి. ఎందుకంటే ప్రతి గింజ రైతుకు నిధి వంటిది.